శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ యక్షుడు అడిగినటువంటి వాటన్నిటికీ సమాధానాలు చెప్పిన తర్వాత ఆ వచ్చినటువంటి యక్షుడు యమధర్మరాజు అని తెలుసుకున్నాడు. ఆ యమధర్మరాజు ధర్మరాజు యొక్క ధర్మ నిరతికి చాలా ఆనందించినటువంటి వాడై వరం కోరుకోమన్నాడు. అనేటప్పటికీ ఆ బ్రాహ్మణుడి యొక్క అగ్నిహోత్రానికి ఇబ్బంది లేకుండా ఆ మంథన కాష్టము అరణి మాకు దొరికేటట్టుగా చేయవయ్యా అంటే అవి నేనే తీసుకొచ్చానయ్యా, నిన్ను పరీక్షించడానికే ఈ యొక్క మృగరూపంలో వచ్చి నేనే అవి తీసుకెళ్ళాను. అందువలన నువ్వేం కంగారు పడక అవి ఇచ్చేస్తాను, అయినప్పటికీ నువ్వు ఇంకో వరం కోరుకోవయ్యా అని అన్నాడు. అంటే మేము అజ్ఞాతవాసం చేయాల్సి ఉందయ్యా, ఈ అజ్ఞాతవాసంలో మమ్మల్ని ఎవరు గుర్తించకుండా ఉండే విధంగా నువ్వు మాకు వరం ఇవ్వయ్యా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, మీరు ఎటువంటి రూపాలు ధరించాలనుకుంటారో అటువంటి రూపాలు మీకు వస్తాయి. ఈ అజ్ఞాతవాసంలో మీరు తప్పనిసరిగా విరాట నగరంలో ఉండండి, ఆ విరాట రాజు యొక్క కొలువులో ఉండండి. మిమ్మల్ని ముల్లోకాల్లో ఉండేటువంటి ఎవ్వరూ కూడా గుర్తించలేరు అని ఆయన అభయాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ నీకు ఇంకా ఒక వరం ఇవ్వాలనుందయ్యా, ఏదైనా అద్భుతమైనటువంటి వరాన్ని కోరుకో అన్నాడు. అంటే నా మనస్సు ఎప్పుడూ కూడా శోకాన్ని, మోహాన్ని, క్రోధాన్ని జయించేటట్టుగా ఉండాలి, ఎప్పుడు కూడా దానమందు తపస్సు ఎందే లగ్నమై ఉండాలి, సత్యమందు. అటువంటి విధంగా చేయవయ్యా అని కూడా కోరాడు. అంటే దాన్ని కూడా అనుగ్రహించాడు యమధర్మరాజు. ఆయన అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క అరణీను మంథన కాష్టం కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన అంతర్ధానమయ్యాడు. అప్పుడు వీళ్ళు వచ్చి ఆ బ్రాహ్మణుడికి అవి ఇచ్చారు, అతని అగ్నిహోత్రానికి భంగం లేకుండా చేశారు. ఆ తర్వాత అజ్ఞాతవాసం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకా 12 సంవత్సరాల వనవాసం పూర్తయిపోయింది, అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ అజ్ఞాతవాసంలో ఈ బ్రాహ్మణులు అందరూ కూడా పాపం తమతో తమ బాధపడుతూ ఉంటే చూడలేక మీతోటే ఉంటామంటూ అనేక మంది బ్రాహ్మణులు, అనేక మంది మునులు ఆ ధర్మరాజుతోటి, పాండవులతోటి కలిసి వచ్చారు. అందువల్ల వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడు ఆయన ధర్మరాజు, వనవాసం అయింది, అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ అజ్ఞాతవాసంలో ధార్తరాష్ట్రులు మమ్మల్ని గుర్తించకుండా ఉండాలి. కానీ వాళ్ళందరూ కూడా చాలా కపటంతో ఉన్నటువంటి వాళ్ళు, అనేక మంది గూఢచారులు నియమించారు. అసలు మేము మళ్ళీ తిరిగి రాజ్యం పొంది మీ అందరితోటి కలిసి ఆనందంగా ఉండేటువంటి రోజు వస్తుందా అని అడిగాడు ధర్మరాజు. అడిగితే అతనికి ధైర్యం చెబుతూ ధౌమ్యుడు, వాళ్ళ పురోహితుడైన ధౌమ్యుడు ఈ విధంగా చెబుతున్నాడు, రాజన్ విద్వాన్ భవాన్ దాంతః సత్యసంధో జితేంద్రియ నైవం విధా ప్రముహ్యంతే నరా కస్యాంచిదాపతి. ఓ ధర్మరాజా, నీకు చెప్పడం ఏంటయ్యా, నువ్వు గొప్ప ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, విద్వాంసుడు, సత్యసంధుడవు, మనస్సుని ఇంద్రియాలని కూడా అదుపులో ఉంచుకున్నటువంటి వాడవు. ఇటువంటి మనుషులు ఆపద వస్తే ఏ విధంగానూ కుంగిపోరయ్యా, మోహవశులు కారు. అటువంటి నీకు మేం చెప్పడం ఏంటి, దేవైరప్యాపద ప్రాప్తా చెన్నైశ్చ బహుశస్తథా తత్ర తత్ర సపత్నానాం నిగ్రహార్థం మహాత్మభిః. దేవతలకు కూడా ఎన్నో రకాల ఆపదలు వచ్చాయి. అనేక మార్లు వాళ్ళు దైత్యులతోటి, దానవులతోటి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. మహాత్ములైనటువంటి ఆ దేవతలు శత్రువులను అణచడానికి అజ్ఞాతంగా ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. మీరందరూ కూడా దేవతా సంభూతులైనటువంటి వాళ్ళు. అందువలన మీరు ఈ అజ్ఞాతవాసాన్ని హాయిగా చేయగలరు. ఇంద్రేణ నిషధాన్ ప్రాప్య గిరిప్రస్థాశ్రమే తదా చెన్నేనోష్య కృతం కర్మ ద్విషతాంచమి నిగ్రహే. దేవేంద్రుడు శత్రువులను అడచడానికే నిషధ దేశానికి వెళ్ళి అక్కడ గిరిప్రస్థాశ్రమంలో అజ్ఞాతంగా ఉండి తన పని ముగించుకున్నాడయ్యా. విష్ణునా అశ్వశిర ప్రాప్య తథా ఆదిత్యాం నివస్యత గర్భే పదార్థం దైత్యానాం అజ్ఞాతేనోషితం చిరం. అంతేకాదయ్యా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తి కూడా దైత్యుల సంహారం కోసం హయగ్రీవుడే అదితి గర్భంలో చాలా కాలం అజ్ఞాతంగా ఉన్నాడు.
ప్రాప్య వామనరూపేణ ప్రచ్ఛన్నం బ్రహ్మరూపిణా బలేర్యథాహృతం రాజ్యం విక్రమైస్తచ్చతే శృతం. ఆ విష్ణువు బ్రాహ్మణ వేషంలో వామరూపాన్ని ధరించి త్రివిక్రముడై బలిచక్రవర్తి రాజ్యాన్ని అపహరించిన విషయం నీకు తెలవదా? అంతటి దేవతలే విష్ణుమూర్తి అనేకములైనటువంటి రూపాలు ఎత్తి ఆయన అజ్ఞాతంగా వచ్చి దేవతల యొక్క కార్యాలన్నీ కూడా సాధించాడు కదయ్యా. హుతాసనేన యచ్ఛాప ప్రవిశ్యచ్ఛన్నమాసత విబుధానాం కృతం కర్మ తచ్చ సర్వం శృతం త్వయా. అలాగే అగ్ని నీటిలో ప్రవేశించి అక్కడే అజ్ఞాతంగా ఉండి దేవతలకి కార్యసిద్ధిని కలిగించాడు కదా, అదంతా కూడా నీకు చెప్పాను, నువ్వు విన్నావు కూడాను. ప్రచ్ఛన్నం చాపి ధర్మజ్ఞ హరినారీ వినిగ్రహే వజ్రం ప్రవిశ్య శక్రస్య యత్కృతం తచ్చతే శృతం. అలాగే శత్రు దమనానికే విష్ణువు అజ్ఞాతంగా ఇంద్రుడు వజ్రాయుధంలో ప్రవేశించి కార్యసిద్ధిని కలిగించినటువంటి విషయం కూడా నీకు తెలుసు కదయ్యా. ఔర్వేణ వసతాచ్ఛన్నం ఊరౌ బ్రహ్మర్షిణా తదా యత్కృతం తాత దేవేషు కర్మ తత్తే అనఘశ్రుతం. అలాగే బ్రహ్మర్షి అయినటువంటి ఔర్వుడు తల్లి తొడలో అజ్ఞాతంగా నివసించి దేవకార్యాన్ని సాధించినటువంటి విషయం కూడా నీకు చెప్పాను, నీకు తెలుసు. ఇంతలాగా దేవతలు విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా అజ్ఞాతంగా ఉండి తమ కార్యాలన్నీ సాధించుకున్నారయ్యా. ఏవం వివస్వత తాత ఛిన్నేనోత్తమ తేజసా నిర్దగ్ధా శాస్త్రవా సర్వే వసతా భువి సర్వశః. అదేవిధంగా ఉత్తమ తేజస్వి అయినటువంటి వాడు, సర్వలోకాల్ని ప్రకాశింపజేసేటువంటి వాడు, తన వెలుగుతోటి అందరికీ కూడా వెలుగుని పంచిచ్చేటువంటి ఆ సూర్యభగవానుడు కూడా రహస్యంగా భూమిలో ఉండి శత్రువులందరినీ కూడా దహించి వేశాడు కదయ్యా. విష్ణునా వసతా చాపి గృహే దశరథస్య వై దశగ్రీవో హతశ్చన్నం సంయుగే భీమకర్మణ. ఆ భీమ పరాక్రముడైనటువంటి సాక్షాత్తు నారాయణుడు కూడా ఆ దశరథుని ఇంటిలో అజ్ఞాతంగా నిలిచి యుద్ధంలో రావణాసురుని చంపాడు. ఆ రామకథ అంతా కూడా నువ్వు విన్నావు కదయ్యా. సాక్షాత్తు భగవానుడే ఆ దశరథుని ఇంటిలో శ్రీరాముడిగా ఒక మానవుడిగా అవతరించి దశకంఠుని పరిమార్చాడు కదా. ఏవమేవ మహాత్మానః ప్రచ్ఛన్నాః తత్ర తత్ర హి అజయం ఛాంత్రవాన్ యుద్ధే తథా త్వమపి జేష్యసి. ఈ విధంగా మహాత్ములందరూ అనేక మార్లు అజ్ఞాతంగా ఉండి తన శత్రువుల్ని జయించారయ్యా. అలాగే మీరు కూడా అజ్ఞాతంలో ఉండి మీరు కూడా గెలవగలరు, తప్పనిసరిగా మీ శత్రువుల్ని జయిస్తారు. ఈ అజ్ఞాత వాసంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు, మీరేం కంగారు పడవలసిన విషయం లేదయ్యా అని ధౌమ్యుడు వాళ్ళకి ధైర్యవచనాలన్నీ కూడా చెప్పాడు. తథా ధౌమ్యేన ధర్మజ్ఞః వాక్యైః సంపరితోషితః శాస్త్రబుద్ధ్యా స్వబుద్ధ్యా చ నచాల యుధిష్ఠిరః. ఈ విధంగా ధౌమ్యుడు తగిన విధంగా మాటల్ని ధర్మరాజుకి చెప్పేటప్పటికీ ధర్మరాజుకి ఆనందం కలిగింది. వెంటనే యుధిష్ఠిరుడు కూడా తన శాస్త్రబుద్ధితోటి అలాగే స్వబుద్ధితోటి, శాస్త్రబుద్ధి అంటే తాను చదివినటువంటి శాస్త్రాల్లో ఉండేటువంటి విజ్ఞానంతో అన్వయించుకున్నాడు. అలాగే తన బుద్ధితో ఆలోచించాడు. ఆలోచించి నిశ్చలంగా నిలబడ్డట. అథాబ్రవీన్ మహాబాహు భీమసేనో మహాబల రాజానం బలినాం శ్రేష్ఠ గిరా సంపరిహర్షయన్. అప్పుడు మహాబలుడైనటువంటి బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి మహాబాహు అయినటువంటి భీమసేనుడు తన మాటలతోటి యుధిష్ఠుడి యొక్క ఆనందాన్ని పెంచడం కోసమని ఈ విధంగా మాట్లాడేట. అపేక్షయా మహారాజా తవ గాంధీవ ధన్వన ధర్మానుగతయా బుద్ధ్యా నకించిత్ సాహసం కృతం. ఓ మహారాజా, ఈ గాంధీవధారి అయినటువంటి అర్జునుడు నీ వలన, కేవలము నీ మాటల వలన, నువ్వు ఆజ్ఞాపించకుండా ఏ పని చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క ధర్మబుద్ధి చేత ఇప్పటివరకు ఏ సాహసము చేయలేదు, లేకపోతే నీ రాజ్యాన్ని ఏనాడో నీకు తెచ్చిచ్చేసేవాడు ఈ అర్జునుడు. సహదేవో మయా నిత్యం నకులశ్చ నివారితౌ శక్తౌ విధ్వంసనే తేషాం
శత్రువునాం భీమ విక్రమో, శత్రువుల్ని నాశనం చేయగలిగినటువంటి భీమ పరాక్రమలైనటువంటి నకుల సహదేవుల్ని నేను కూడా నిత్యము నివారించానయ్యా. లేకపోతే వాళ్ళు చాలు, అందరూ మహాపరాక్రమవంతులే. ఇప్పుడు మనం పరాక్రమము లేక ధార్తరాష్ట్రుల్ని పరాక్రమంతో ఎదిరించలేక కాదు, నీ మాటకి కట్టుబడి నీ యొక్క శపథానికి అంగీకరించి ఇలా ఉన్నాం తప్ప శత్రువుని జయించలేక కాదయ్యా. నవయం తత్ప్రహాస్యామ యస్మిన్ యోక్షతి నో భవాన్ భవాన్ విధత్తాం తత్సర్వం క్షిప్రం జ్యేష్యామహేరుపున్. మమ్మల్ని కనుక నువ్వు నియోగిస్తే ఆనాడే ఏమిటి వీళ్ళతో యుద్ధం చేయండి అని ఒక్క ఆజ్ఞ నువ్వు ఇస్తే కనుక అసలు ఏమీ నవ్వుల పాలు అవదయ్యా. వ్యూహం నువ్వు చెయ్యి, శత్రువులను మేము గెలుస్తాం, అదేం పెద్ద విషయం కాదు. అసలు దానికి ఇంతవరకు ఆగవలసిన అవసరం లేదు శత్రువులను జయించడం కోసమను. అందువల్ల నువ్వేమీ దాని గురించి బాధపడకయ్యా అన్నాడు. ఇత్యుక్తే భీమసేనేన బ్రాహ్మణ పరమాశిష భక్త్వా చాపృచ్ఛ్య భరతాన్ యథాశ్వాన్నాన్యయుర్గృహాన్ సాన్వయుర్గృహాన్. భీమసేనుడు అలా అనగానే బ్రాహ్మణులందరూ కూడా ఆ పాండవులందరికీ కూడా పరమాశిస్సులు ఇచ్చారు. మీకేం పర్వాలేదయ్యా, మీ కార్యం అంతా కూడా చాలా చక్కగా విజయవంతంగా పూర్తవుతుంది అని వాళ్ళకి శుభమైనటువంటి ఆశీస్సులు ఇచ్చారు. వాళ్ళ అనుమతి పొందారు. ఆ భరతవంశీయులైనటువంటి వాళ్ళని వీడుకొని తమ తమ ఇళ్ళకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? సర్వే వేదవిదో ముఖ్యా యతయో మునయస్తథా ఆసేదుస్తే యథా న్యాయం పునర్దర్శన కాంక్షయా. వేదవేత్తలైనటువంటి వాళ్ళు ఉన్నారు, మహామునులైనటువంటి వాళ్ళు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ పాండవుల్ని చూడాలి, మనము తమ రాజ్యాన్ని తాము పొందినటువంటి విజయవంతులైనటువంటి పాండవులను చూడాలి అని అలా కోరుకుంటూ తమ న్యాయసమ్మతమైనటువంటి స్థానాలకు వాళ్ళందరూ కూడా వెళ్ళి నిలిచారు. సహ ధౌమ్యేన విద్వాంస తథా పంచ పాండవా ఉత్థాయ ప్రేయుర్వీరా కృష్ణామాదాయ ధన్వినః. అప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే ధౌమ్యుడు మటుకు ఇంకా వీళ్లతోటే ఉన్నాడు. అందువల్ల వీళ్ళందరూ కూడా వీరులైనటువంటి వాళ్ళు, ఈ యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల, సహదేవులు, వీళ్ళు అటువంటి పంచ పాండవులు 5గురు ద్రౌపదితోటి ధౌమ్యునితోటి కలిసి అక్కడి నుంచి లేచి వాళ్ళు ధనుర్ధారుడై వాళ్ళు వెళ్ళారు. క్రోశమాత్రముపాగమ్య తస్మాద్దేశాన్నిమిత్యతః శోభూతే మనుజవ్యాఘ్రాః ఛన్నవాసార్థముజ్జతాః పృథక్శాస్త్రవిదః సర్వే మంత్రవిశారదాః సంధి విగ్రహకాలజ్ఞాః మంత్రాయ సముపావిశన్. అక్కడి నుంచి కొద్ది దూరం నడిచాడు, ఒక క్రోసుడు దూరం నడిచేట వాళ్ళు. నడిచిన తర్వాత ఏదో కారణంతో అక్కడ ఆగిపోయారట. మన్నాడు ఉదయము వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసానికి సంసిద్ధులై ఆలోచన కూర్చున్నారు. ఎప్పుడు మనం ఏం చేయాలి, అజ్ఞాతవాసం చేయాలి ఎలాగా అనేటువంటి విషయము వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ, వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే సమస్త శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, మంత్రశాస్త్ర విశారదులు, సంధి విగ్రహ సమయాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. అందువలన సరైనటువంటి అందరూ సమానంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నారు. అందువల్ల వాళ్ళందరూ అలా కూర్చుని ఆలోచన చేస్తున్నట్ట. ఇది శ్రీమన్ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం వనపర్వణి ఆరణేయ పర్వణి అజ్ఞాతవాస మంత్రనే 15,300తమోధ్యాయ. ఈ విధంగా వ్యాస విరచితమైనటువంటి శతసహస్ర సంహిత అని దీనికి పేరు. అంటే 1,00,000 శ్లోకాలతో కూడినటువంటిదైన మహాభారతంలో వనపర్వంలో, ఆరణేయ పర్వం అనే ఉపపర్వంలో అజ్ఞాతవాస మంత్రణము అంటే అజ్ఞాతవాసం ఎలా చేయాలి అనేటువంటి విషయం ఆలోచించుకున్నటువంటిది. అటువంటి 315వ అధ్యాయం పూర్తయింది. ఇంతటితోటి ఈ వనపర్వం పూర్తయింది. ఈ వనపర్వంలో
అద్భుతమైనటువంటి విషయాలు, ఎన్నెన్నో గాథలు, ఎన్నెన్నో ఆఖ్యానాలు, చాలా అన్నీ కూడా ధర్మసమ్మతమైనటువంటి, ధర్మాన్ని ఉద్బోధ చేసేటువంటివి, ధర్మ సూక్ష్మాన్ని తెలియజేసేటువంటివి, అటువంటివి ఎన్నో రకములైనటువంటి సూక్తులు, వీటన్నిటితోటి కూడా నిండిపోయినటువంటిది, చాలా పెద్దదైనటువంటిది పర్వం ఇది, ఈ వనపర్వం. అటువంటి వనపర్వంలో అనేకములైనటువంటి విషయాల్ని చెప్పాడు. ఆ ధర్మరాజు ఎటువంటి వాడంటే మహా జిజ్ఞాస కలిగినటువంటి వాడు. ఎక్కడెక్కడైతే ధర్మవేత్తల యొక్క సమాగమం జరుగుతుందో, ఎవరైనా ఒక గొప్పవాడు వస్తే అతని ద్వారా అనేకములైనటువంటి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు. అందువలన అతడు మార్కండేయుడి ద్వారా, ధౌమ్యుడి ద్వారా అనేకములైనటువంటి తీర్థయాత్రలన్నీ కూడా చేశారు. ఎన్ని తీర్థాల్లో వీళ్ళు స్నానం చేశారో ఆ తీర్థాల గురించి, ఆ తీర్థ మహాత్మ్యాల గురించి కూడా ఇందులోనే చెప్పబడ్డాయి. అటువంటి అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి వనపర్వాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాము. అందువలన ఆ వనపర్వము సాధారణమైనటువంటిది కాదు అది. అటువంటి ఆ వనపర్వంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని కూడా మాటి మాటికి అవలోకనం చేసుకుంటే అనేకములైనటువంటి ధార్మిక విషయాల మీద మనకు అవగాహన కలగడమే కాకుండా ధర్మమందు మన మనస్సు స్థిరంగా ఉంటుంది. అటువంటి గొప్ప ఉద్బోధ చేసేటువంటిది మహాభారతము. అటువంటి భారతంలో వనపర్వాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం తెలియచేసుకుంటూ స్వస్తి.